మునగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లయింది అట్లయింది అని. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, ఏడవడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిరు. పోవలసిన నీళ్ళ కట్టకు బిల్డింగ్ కట్టిరు. వాన ఎక్కువైంది, వరద వచ్చింది. వరద ఉత్తవ రాలే, ఇక పోతూ పోతూ ఇల్లుని కూడా తీసుకుపోయింది. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఈ 2525 చెరువులను కాపాడు. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకది. ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న. సో గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు. అన్యాయం. రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు అన్న, దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రభుత్వం. రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిరు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలాలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాల పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదల కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిందని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే, ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి, ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్, ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు. హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లో ఉంటుంది చెరువు. మియాపూర్ చెరువు మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వయనాడు గురించే మాట్లాడదలుచుకోలేదు. వయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్ కట్టంగా ఇల్లు కడితే వయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇల్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయింది. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. ఇదొద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసిన, తప్పైంది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుణ్ణి, నా మీద డీజీపీ దగ్గరికి మీద మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండ పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్ లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుణ్ణి నేనే, నాలాలు కడుతుంటే కన్నుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు ఆయన, ఆయనంతా ఎవరు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు, సర్కార్ గోలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు. ఎలక్షన్లు వస్తూనే మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని, ఈయన కొడుకు కోటి, బిడ్డ కోటి, అల్లుని కోటి ఇచ్చింది చాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు. మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలా లాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో
బఫర్ జోన్ లో FTL లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య FTL సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటన్నింటిని బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక ఇన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది? చెరువులు కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నిటికీ ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను.